ఏరియాలో మంచినీళ్ళు లేవు, మా ఏరియాలో సరైనటువంటి రోడ్లు లేవు అని నేను ఇద్దాం అనుకున్నాను అనుకోండి. నేను ఓ చిన్న టెంట్ వేసుకుని ఆ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందో చంద్రబాబు గారి ఆఫీస్ ముందో కూర్చుందామంటేనేమో పోలీసులు నా ఏరియాలో ఏ హోటల్ తీసుకుందాం అంటే అక్కడ ఏ హోటల్ ఉండి సాగు. హైదరాబాద్ బెజవాడ నుంచినో గుంటూరు నుంచినో వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఉంటారో తెలియదు. పొద్దున్న రాత్రి దాకా వాటిలో కూర్చోవాలి. కనీసం ఏదైనా టీ తాగుదాం టిఫిన్ చేద్దాం అంటే దగ్గరలో హోటల్ కూడా ఉండవు, అవతలకి వెళ్ళాలి మళ్ళీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అవతల. కనీసం దగ్గరలో టేస్ట్ హాలన్నా ఉండనిస్తే బతుకుతారు జనాలు. హైదరాబాద్ లో మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం వాకిట్లో టేస్ట్ హాల్ ఉంటుంది, లోపల వాళ్ళకి అమ్ముతాడు బయట వాడికి అమ్ముతాడు. అట్లా ఇక్కడ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం గాంధీ ఇదే మన పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర పెడితే కొంచెం వచ్చిన వాళ్ళు తింటాం కూర్చోవడానికన్నా ఒక అవకాశం ఉండదు హోటల్ లాగా. అట్టే పట్ల దాంతో జనం ఏడ కూర్చోవాలి, రోడ్ల మీదనే కూర్చోవాలి. ఎంత చేస్తా ఎంత పత్రం అసలు తీసుకుంటాడని తీసుకోడు, ఎవరు తీసుకుంటారో తీసుకున్నది ఏం పరిష్కారం వద్దో తెలియదు. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ కి ఇస్తే స్పందన వస్తుంది అనుకునేట్టయితే పవన్ కళ్యాణ్ ఇంత ముందు వెళ్ళి మరి అక్కడ భోజనం చేసి వచ్చాడు కదా, పెరుగానం తిని వచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకు ఈ జరుగుతుంటే మాట్లాడట్లేదు ఆయన? అదే కదా ఇప్పుడు ఇచ్చాడు కదా. ఇవాళ మైనింగ్ రోజు పేపర్లో వస్తున్నాయి, టీవీలో వస్తున్నాయి, ఈవెన్ ఈనాడు జ్యోతినే వస్తుంది. ఎందుకు వెళ్ళట్లా పవన్ కళ్యాణ్? అంటే పూర్తిగా వినయ విధేయ రామాగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే ఆయన అట్లుంటున్నాడు ఇంకెవరున్నారు? తెలుగుదేశం అటే ఉండే, జనసేన అటు ఉండే, బీజేపీ అటు ఉండే. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది సిపిఐ దగ్గరకో సిపిఎం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ ముగ్గురు ప్రభుత్వంలో బి టీమ్ గా ఉంటున్నారు. వాళ్ళు జగన్ ని తిడుతున్నారు. దెన్ ఇంకెవడున్నాడు? ఒక్క మగాడైపోయాడు ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి అందరూ వస్తున్నారు. ఒకప్పుడు జగన్ తిట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ దగ్గరికి వస్తున్నారు. జగన్ కోరుకుంటున్నారు ఒక రకంగా మళ్ళీ, అంతే, అందుకే వస్తున్నారు. రైట్ చూద్దాం నిజంగా.